అయితే ఇప్పుడు 7-8 నెలల నుంచి జరుగుతుందని వాళ్ళు అవును. చెప్తున్నారు. 7-8 నెలల నుంచి అంటే మీరు భూ సేకరణ చేయాలనుకుంటే వీళ్ళు గతంలోనే 2013లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు చట్టం తీసుకొచ్చిండు. అవును. ఆ చట్టం గురించి వీళ్ళకి చెప్పకుండా అసలు వీళ్ళ దగ్గరకొచ్చి వీళ్ళు కనీసం ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం. ఏమైనా తీసుకుంటున్నాం అనే మాటే చెప్తుర్రు తప్ప మాకు ఇంకే మాట చెప్పట్లేదు అంటున్నారు. అబ్సల్యూట్‌లీ మీరనేది కరెక్ట్. అదే చెప్తున్నా. దుర్గం చెరువులో హైడ్రా తిరుపతి రెడ్డికి ఒక నోటీస్ ఇచ్చి, ఆయనకు 30 రోజుల టైం ఇచ్చి, ఆ! ఆయన హైకోర్టు పోయి రిలీఫ్ తెచ్చుకునేదాకా మున్సిపల్ అథారిటీస్ ఆగినాయి. హైడ్రా హ్మ్. అండ్ మున్సిపల్ అథారిటీస్ ఆగినాయి. మరి వీళ్ళకి గూడా అలాగే మీరు పోయి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పోవాలి గదా! తప్పే ఉంది ఆయన కాన్స్టిట్యుయెన్సీ. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఆయన కాన్స్టిట్యుయెన్సీ మీరు పోయి అయ్యా ఇదిగో ఈ విధంగా చేయాలనుకుంటున్నా. మీకు ఓకే. నా కంపెన్సేషన్ ప్యాకేజ్ ఇది. మీకు ఇంకా 60,00,000 ఎకరం పోతుంది అంటున్నారుగా. ఓకే. 30,00,000 40,00,000 నేను ఇస్తాను. మీరు వదులుకోండి అని ఆయన చెప్పాలి. లేకపోతే వాళ్ళనన్నా ఇంటి దగ్గరికి పిలిపించుకొని ఇగో ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. దాంట్లో కంపెనీలో మీకు కూడా భాగస్వామ్యం ఇస్తాను. కంపెనీ కలకాలం నడిచినంత కాలం మీకు కూడా దాంట్లో నుంచి ప్రాఫిట్స్ వస్తుంటాయని చెప్పాలి. 2, 3 మోడల్స్ ఉన్నాయి దాంట్లో. ఆ మోడల్స్ లేవు కంపెనీ షేర్‌లో మీకు కూడా కొంత షేర్స్‌ని అలాట్ చేస్తాను అనన్నా చెప్పాలి. అవి లేదు, ఇవి లేదు డైరెక్ట్ పోలీసులను, కలెక్టర్లను పంపించేసి మీరు గుంజుకోండి అంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? నేను ఆ ప్లేస్‌లో ఉంటే నేను కూడా ఊరుకోనండి. నేను కూడా ఊరుకోను. నా ఒక్క కానీ ఇంచు వీళ్ళు భూమి కూడా ఊరుకోను. ఉదాహరణకి మాటి మాటికి మల్లన్న సాగర్ విషయం ఎత్తుతున్నారు. మీరెట్లా జూస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఈ ఫార్మాసిటీ అండ్ భూములు అండ్ మల్లన్న సాగర్ గూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం జేసిన పని గూడా ఇదే గదా! మేము జేస్తే వాళ్ళు జేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పేందనే మాటని బాగా తెరపైకి తీసుకొస్తారు గదా! మల్లన్న సాగర్ వేరే, ఫార్మాసిటీ వేరండి. మల్లన్న సాగరు అది తెలంగాణకు అసలు ఆహ్, ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ. అదేవిధంగా నీళ్లు లేక గొంతెండిపోయిన తెలంగాణకు, అదేవిధంగా మొత్తం పొలాలన్నీ గూడా బీడు పడి నోళ్ళు తెరుచుకున్న పరిస్థితిలో గోదావరి నీళ్లను హైదరాబాద్ దాకా బసవాపూర్ రిజర్వాయర్ దాకా తీసుకురావాలనే కాలేజ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ఏర్పాటు చేసే క్రమంలో వచ్చింది మల్లన్న సాగర్ గానీ, అనంత సాగర్ గానీ, లేకపోతే కొండపోచమ్మ సాగర్ గానీ, లేకపోతే రంగనాయక సాగర్ గానీ, లేకపోతే ఇంకా రకరకాల ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇవన్నీ గూడా. దానికి ఫార్మాసిటీకి అసలు అది రైతుల జీవితాలను బాగు చేసేదండి. ఇది రైతుల జీవితాలను పాడు నాశనం చేసేది. చేసేది. అది రైతుల పొలాల్లోకి నీళ్లు పండించేది మల్లన్న సాగరు. రైతుల భూగర్భ జలాలను పెంచేది మల్లన్న సాగరు. ముదిరాజులకు చేపలిచ్చేది మల్లన్న సాగరు. ఆ ప్రాంతంలో భూములకు రేట్లు పెంచింది మల్లన్న సాగరు. ఇదేమో ఫార్మాసిటీ రైతులను ముంచడమే కాదు, మహిళలను, పురుషులను అందరిని కూడా కబళించేది అనారోగ్యంతోనే. అది ఫార్మాసిటీ. మీరు అర్థం చేసుకోవాలి. రెండిటికి గుణాత్మకమైన తేడా ఉన్నది. మల్లన్న సాగరు జీవితాన్నిచ్చేది. ఈ ఫార్మాసిటీ ఈ ప్రాజెక్ట్ అనేది జీవితాన్ని నాశనం చేసేది, భూములను నాశనం చేసేది, భూములను గుంజుకునేది, వ్యక్తులను రోడ్డు మీద కూలీలుగా చేసేది. అంటే ఇంకొక విషయము ఎంతసేపు మేము అంటే మార్కెట్ రేట్‌కి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న డబ్బులకి అసలు కంపారిజన్ లేదు. సపోజ్ ఎకరానికి 15,00,000 ఇస్తామని ఏదో చెప్తున్నారు. ఆ భూమి ఎక్కడ రాదు గదా! మరి అంతగా అనుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఇంకొక ల్యాండ్ ఇవ్వడానికి అవకాశం లేదా? ఇప్పుడు ఎంత ఇవ్వాలి తీసుకుంటారు? యాక్చువల్‌గా. మంచి పాయింట్. చాలా మంచి పాయింట్. నిజంగా ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు చేసినా కూడా ఈ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ఇస్తే బాగుంటుంది. లేదా ల్యాండ్ లేదు అట్లాంటప్పుడు కంపెనీలో షేర్స్ ఇవ్వండి. కంపెనీలో షేర్స్ ఇవ్వండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కంపెనీలో మీరు ఒక 5%, 10% షేర్స్ ఇవ్వండి. ఆ విషయం వాళ్ళకి చెప్పండి. ఈ విధంగా కంపెనీ రాబోతున్నది. వచ్చినప్పుడు ఈ షేర్స్ మీకు ఇస్తామని చెప్పండి. లేకపోతే మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి. అవన్నీ చెప్పకుండా వీళ్ళను క్రిమినల్స్ లాగా సొంత ఊర్లో, సొంత దండాలో భూమి ఓనర్లను, పట్టా భూమి ఉన్న వాళ్ళను క్రిమినల్స్ లాగా చూస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అంటే అసలు ఈ ప్రభుత్వం యొక్క భూసేకరణ విధానమే లోపభూయిష్టంగా ఉంది. ముందు భూసేకరణ ఎందుకు చేయాలనుకుంటున్నాను అనే విషయం రేవంత్ రెడ్డి గారు, ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన్నే, ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఆయన ప్రజలకు చెప్పాలి. చెప్పకుండా ఎట్లా చేస్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్ వచ్చేసి తిరుపతి రెడ్డి ఏమో ఆయన మరుసటి రోజు వచ్చేదో చెట్లకు జనాల్ని కొంతమందిని పిలుచుకొని ఫేవర్‌గా ఉన్న వాళ్ళని మాట్లాడి వాళ్ళంతా కూడా సిద్ధంగానే ఉన్నారు. అనవసరమైన రాజకీయం చేస్తున్నారు. అదే రైతులు సిద్ధంగా ఉన్నారని అదే అందుకొరకే మాట్లాడుతున్నారు. నేను అంటున్నాను. తిరుపతి రెడ్డి నీ పేరు పక్కన ఐఏఎస్, ఐపీఎస్ అని కూడా పెట్టుకో. తిరుపతి రెడ్డి ఐఏఎస్, తిరుపతి రెడ్డి ఐపీఎస్, తిరుపతి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, రాజ్యాంగేతర శక్తి అని కూడా 4, 5 బిరుదులు పెట్టుకొని జెడ్+ కేటగిరీ సెక్యూరిటీతోని రాష్ట్రం అంతా తిరుగు. కొడంగలే కాదు రాష్ట్రం అంతా తిరగండి తిరుపతి రెడ్డి గారు. మీకు రాజ్యాంగ రక్షణ ఉన్నది. మీ తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మీకు మొత్తం ప్రొటెక్షన్ ఇస్తాడు. దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూమిని అంతా కూడా కబ్జా చేసుకోండి అని నేను తిరుపతి రెడ్డి గారికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఎవరండి అసలు పోవడానికి? ఆయన వచ్చి 100 వెహికల్స్‌తో పోయి మీరు భూములు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకునేది బరాబర్. బరాబర్ తీసుకుంటాం అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి? ఆయన కలెక్టరా? ఆయన లేకపోతే ఒక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసా? లేకపోతే సీసీఎల్ఏనా? లేకపోతే చీఫ్ సెక్రటరీయా? లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూనా? ఏం ఆయన అధికారం?
మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కొడంగల్లో కొడంగలే కాదు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట నడుస్తుంది. అందుకొరకే ఈ విధంగా తెలంగాణ కానీ ఎట్లయినా తీసుకునుడు బరాబర్ అంటున్నప్పుడు ఆపడానికి ఎంత ఉందంటారు? తీసుకునే క్రమమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు బరాబర్ ఓపెన్గా చెప్తున్నారు తీసుకునుడే అనేది. మేమేమో మమ్మల్ని సంపి తీసుకపోరని వీళ్ళు అంటున్నారు. ఈ ఎక్కడ పడుతుంది అంతదాకా? వాస్తవం, చాలా మంచి ప్రశ్న, చాలా చాలా మంచి ప్రశ్న. అంతదాకా బీఆర్ఎస్ పార్టీ అయితే పోనివ్వదు. ప్రజలు, ప్రజాస్వామిక శక్తులు, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు, ప్రజల కోసం పనిచేసే మీడియాలు, మీలాంటి వారు, వీళ్ళందరి సహకారంతో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. రాజ్యాంగ సంస్థలకు నివేదిస్తాం ఈ బాధలు. ఈరోజు ఎట్లయితే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నివేదించినామో, రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉండే రాజ్యాంగ సంస్థలు కూడా వీటన్నిటిని కూడా నివేదిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఘోరాన్ని వివరిస్తాం. తర్వాత వాళ్ళకు అడ్డంగా మేము నిలబడతాం. ఏ విధంగా అయితే మూసీ సుందరీకరణ పేరు మీద బుల్డోజర్ తీసుకొని రేవంత్ రెడ్డి బయలుదేరితే ఆ బుల్డోజర్కు అడ్డంగా నిలబడాలి. తొక్కుకుంటూ పోతా అన్నాడు, చంపుకుంటూ పోతా అన్నాడు, ఆయన ఎక్కుకుంటూ పోతా అంటున్నాడు. చావుకు భయపడే వాళ్ళం మాట్లాడుతున్నా ఆయన భాషలో, ఆయన చావుకు భయపడే వాళ్ళం కాదు, జైలుకు పోయడానికి భయపడే వాళ్ళం కాదు. ప్రతిసారి కూడా మేము వాళ్ళని జైలుకు పంపిస్తాం, వీళ్ళని జైలుకు పంపిస్తాం, కేటీఆర్ని జైలుకు పంపిస్తాం, ఇంకొకరిని జైలుకు పంపిస్తాం. ఆయన కొద్ది చెప్తున్నారు కేటీఆర్, బాబు మీ జైళ్ళకు వీళ్ళకు పంపించుకోండి, మేము అక్కడ మీరు పంపించినంత మాత్రాన నేను ప్రశ్నించే తత్వాన్ని మాత్రం నేను చంపుకోలేను, నేను తప్పకుండా ఈ ప్రజల పక్షాన్ని నిలబడతా అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో తప్పకుండా మేము ఈ ప్రజల పక్షాన్నే ఉంటాం, పీడిత ప్రజల పక్షాన్నే ఉంటాం. ఇలా వీళ్ళు చేస్తున్న పోరాటం ఒక రోల్ మోడల్గా ఉండబోతుందా మిగతా వాటికి? తప్పకుండా రోల్ మోడల్గా ఉండబోతుంది. ఇక్కడే కాదు, దేశానికే రోల్ మోడల్గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి విజయ్ గారు, అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు సంబంధం లేకుండా పెద్ద పెద్ద కోల్ బ్లాక్స్లు గుంజుకున్నారు. వాళ్ళని మొత్తం నిరాశ్రయాలు చేసేసింది. కోల్ బ్లాక్స్ కానీ, లేకపోతే ఐరన్ ఓర్ ఉందనో, లేకపోతే హెమటైట్ ఉందనో, బాక్సైట్, మీరు విశాఖపట్నంలో బాక్సైట్ తీసుకోవాలంటే బాక్సైట్ మైనింగ్ అంతా చేద్దాం అనుకున్నారు. మీలాంటి వారు మంచి ప్రజాస్వామిక విలువలు ఉన్న పార్టీలు వాళ్ళందరూ అడ్డమడ్డందుకు బాక్సైట్ మైనింగ్ ఆగిపోయింది. నల్లమల్లో యురేనియం మైనింగ్ చేయాలనుకున్నారు. సో అంటే ఈ పేద ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే, యురేనియమే నాకు ఇంపార్టెంట్, ఈ పేద ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే, నాకు ఐరన్ ఇంపార్టెంట్, నా ఫార్మానే ఇంపార్టెంట్ అనే ధోరణికి ఇదొక చెంపదెబ్బ.